హాయ్ నమస్తే అండి, పల్లెటూరు అభిరుచులకు స్వాగతం. నేనైతే మునగాకు వేరే వాళ్ళ చెట్లలో కోసుకొచ్చాను. ఇది లేతాకు, చాలా బాగుంది. ఎగిరిపెట్టినాకు ఇది ఆరోగ్యానికైతే చాలా మంచిది. ఇది ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను. నేనైతే పప్పేసి చేద్దామని అనుకుంటున్నాను. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోనైతే పూర్తిగా చూడండి. ఇప్పుడు నేను ఆకైతే దూసుకుంటున్నాను. ఇట కాడలు చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇవేం దూసబడలేదు, ఇది ఇట్టే వేసుకోవచ్చు. ఆకు కాడలు, లేత కాడలు ఉడికిపోతాయి. చూశారు కదా, ఆకైతే బాగా దూసుకున్నాను. దీన్ని కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కందిపప్పు అయితే ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఇప్పుడు కందిపప్పు బాగా కడుక్కొని ఉడకపెట్టుకున్నాము. పప్పులో అయితే నీళ్ళు పోసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి వెలిగించుకొని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను. మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికే లోపల మనము తిరగబాతుకి ఏమేమి కావాలో అన్నీ చూసుకుందాము. అలాగే నేను ఆకునైతే శుభ్రంగా నీళ్ళలో వేసి కడుక్కుంటున్నాను. ఆకు ఎప్పుడు కానీ కడుక్కోవాలా. ఆకు మీద పురుగు కానీ దుమ్ము ధూళి ఉంటుంది. ఈ ఆకు మీద నీళ్ళు కూడా నిలబడవు, తేలిపోతుంది ఆకు. ఇలాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పడేసుకుందాము. పప్పు అయితే పొంగింది. ఈ పక్కనుండే బురుగంతా పక్కకు తీసేసుకున్నాము. పప్పు ఉడికిందో లేదో చూసుకున్నాము. పప్పు అయితే ఉడికిపోయింది. ఆకేసుకుంటున్నాను. బాగా ఆకు కూడా ఉడకాల. బాగా కళ్ళెత్తుకుందాం ఆకుని. ఎక్కువ ఉడకబడలేదు ఆకు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు ఆకులోకి నేను ఒక 4 పచ్చిమిర్చి తరిగి వేసుకుంటాను. దీంట్లో కారం ఏమేమో ఇదేను. అలాగే వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. బాగా కలబెట్టుకుందాము. వెల్లుల్లి రెబ్బలు వేసాం కదా, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. కూరకు సరిపడా వేసుకుంటున్నాను. ఇప్పుడు తిరగబాత పెట్టుకుందాము. ఇప్పుడు చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. తిరగబాతకి చుక్క వెలిగించుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు తిరగబాతకి దీనిలో ఒక 3 ఎండుమిర్చి తుంచేసుకున్నాను. అలాగే పచ్చెనపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ మిక్సింగ్ వేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయలు ఒక గడ్డ తీసుకున్నాను. కరివేపాకు, ఉల్లిపాయలు మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే ఇదే తిరగబాత పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కాబట్టి ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు పోతే ఎగిపోయింది.
స్టవ్ కట్టేసుకున్నాను. దీంట్లో పోస్తున్నాను. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాము. కొంతమంది ఆకు ఎనుపుకుంటారు, కానీ ఇది సన్నాకు కాబట్టి నేను ఎనపలేదు. ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇది అన్నానికి, రాగి సంగటికి, చపాతీలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, అయిపోయిందండి కూర. కూర పెట్టుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికిపోతే చాలు, పచ్చివాసన లేకుండా. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. నాకైతే బాగా ఉడికిపోయింది. గట్టిగా వచ్చేస్తుంది ఆరే కొన్నికి. వేడి మీద ఇలా ఉంది, గట్టిగా ఉన్నా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇది అన్నంలోకి, సంగట్లోకి ఇదే మీడియం సైజు బాగా వచ్చింది కదా. స్టవ్ అయితే కట్టేసుకుంటున్నాను. వేడి వేడి అన్నము, రాగి సంగటి పెట్టాను. చూసారు కదా కూర ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంటుందండి అన్నంలోకి, అలాగే రాగి సంగట్లోకి, చపాతీలోకి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.